నమస్కారం. ఇవాళ మన ప్రవచన కార్యక్రమంలో రెండో రోజు. నిన్నటి కార్యక్రమం మనం వారు రామాయణం మొదలు పెడుతూ రామాయణంలో ఉన్న శ్లోకాలన్నీ కూడా ఎంత శక్తివంతమైనవో, రామాయణానికి ఎంత బలం ఉందో చెప్పారు. చెబుతూ వారు కార్యక్రమం ముగించే ముందు ఋష్యశృంగుల వారితో ముగించారు. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ప్రతి శ్లోకం కూడా ఎంత శక్తివంతమైందో ఇవాళ మొదటి రోజునే ఋష్యశృంగ వారిని మీరు చెప్తున్నారేమిటా అని కొంచెం నాకు ఇంటికి భయం వేసి ఇంటికి వెళ్ళగానే తార్పాలను అవిని కప్పించాను, ఎందుకైనా మంచిదని. ఆ ఋష్యశృంగుల వారు నిజంగానే వారి శక్తి ఎంతో చూపించడం కోసం అని చెప్పి, అండ్ గట్టిగా చూపిస్తే మళ్ళీ 41 రోజుల కార్యక్రమానికి వీళ్ళు వేదిక అరేంజ్ చేసుకున్నారు కదా, అంచేత కొంచెం ఊరికే చూపిద్దామనే ఉద్దేశంలో పూలవాన కురిపించారు. అలాగే ఎన్ని అద్భుతాలు ఈ రామాయణం అయ్యేలోపుగా మనకి జరుగుతాయో, చాగంటి కోటేశ్వరరావు గారి వాక్శుద్ధి ఎంతదో మనకి ఇప్పుడే అర్థమైంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఇప్పుడే మన గోపాలకృష్ణ గారు విజ్ఞాపన చేసినట్టు ఒక్కసారి ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క అద్భుతమైనటువంటి ఆ తపశ్శక్తిని గురించి మనం ఒకసారి అనుకుని, ఆ మహానుభావుణ్ణి ఎలా తీసుకురావాలి, వారిని తీసుకొచ్చి అక్కడ జరిగేటటువంటి ఆ యాగానికి బ్రహ్మగా వరిస్తే తప్ప ఆ యాగము యొక్క ఫలితము చేకూరదని, తనకి సంతాన ప్రాప్తి కలగదని దశరథ మహారాజు గారు తానే అంతఃపుర పరిజనంతో కలిసి బయలుదేరి అంగరాజ్యాన్ని చేరుకుని ఒక 7-8 రోజుల పాటు రోమపాదుని యొక్క అంతఃపురంలో ఉండి వారి యొక్క సేవలను, వారి యొక్క మర్యాదలను అందుకున్నవారై, నేను ఒక కార్యాన్ని తలపెట్టాను, అందుచేత మీ కుమార్తె అయిన శాంతని, అల్లుడైనటువంటి ఋష్యశృంగుని నాతో పంపవలసినది అని వేడుకుంటే, రోమపాదుడు ఎంతో సంతోషించి ఆర్ద్రతతో కౌగిలించుకొని తన కుమార్తె అయినటువంటి శాంతని, అల్లుడైనటువంటి ఋష్యశృంగుని దశరథ మహారాజు గారి అంతఃపురానికి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంతఃపుర పరిజనమందరూ ఎంతో సంతోషించారు, స్వాగతం పలికారు. కొంతకాలం అక్కడ ఋష్యశృంగ మహర్షి సంతోషంగా కాలాన్ని గడిపారు. ఇంతలో ఒకనాడు యాగం చెయ్యాలనేటటువంటి బుద్ధి దశరథ మహారాజు గారిలో ప్రవేశించింది. సంతానము లేదు కనుక తాను ఎంత యోగ్యుడైనా, అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నవాడైనా, పౌరులందరూ సంతోషంగా జీవనం గడుపుతున్నప్పటికీ, మంత్రులు తనకి చాలా సమర్థతతో సాచివ్యము చేస్తున్నప్పటికీ, తాను సంతానహీనుడైనటువంటి కారణం చేత మనస్సులో ఉన్నటువంటి దిగులు తీర్చుకోవడం కోసమని అశ్వమేధయాగం చేసి, ఏ పాపము తను సంతానమును పొందడానికి ప్రతిబంధకముగా నిలబడుతోందో ఆ పాపమును పరిహరించుకోవడం కోసమని వేదము చేత నిర్ణయింపబడినటువంటి ఒక యాగాన్ని చేసి తద్వారా ఆ పాపమును పరిహరించుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు. అయ్యా, నేను సంతానహీనుణ్ణి, నాకు సంతానం లేదు. దశరథ మహారాజు గారి యొక్క శీలాన్ని మీరు ఇక్కడి నుంచి ఒక కోణంలో పరిశీలన చెయ్యండి. నిజంగా దశరథ మహారాజు గారు కామవ్యామోహంతో ఉన్నవాడు అని కొందరు అంటారు, కానీ నాకు అనిపిస్తుంది ఆయన కైకమ్మని వివాహం చేసుకున్న 60,000 సంవత్సరాల వయస్సులో మహానుభావుడు, ఆయన సత్యధర్మములకు విశేషముగా కట్టుబడినవాడు. అందుచేతనే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా నేను జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారంటే దశరథ మహారాజు గారి యొక్క శీలం సామాన్యమైనటువంటి శీలం కాదు. నిజంగా సంతానం లేనప్పుడు పరివేదన చెందేటటువంటి ఒక కుటుంబీకుని యొక్క అవస్థ ఎలా ఉంటుందో, ఒక గృహస్థు యొక్క పరివేదన ఎలా ఉంటుందో, తీరా బిడ్డలు జన్మించిన తరువాత ఆనందం ఎలా ఉంటుందో, ఆ బిడ్డని ఎవరైనా వచ్చి కొద్ది కాలం నాతో పంపించు అంటే వియోగాన్ని భరించలేక ఎంత బెంగ పెట్టుకుంటాడో, తుట్టతుదన ఆరాముడే 14 సంవత్సరములు తనని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలు పట్టి వెళ్ళిపోతుంటే పుత్రవియోగాన్ని తట్టుకోలేక గుండెలు బాదుకుని ఏడ్చి ఏడ్చి ప్రాణములను ఎలా విడిచిపెడతాడో, దశరథ మహారాజు గారి యొక్క శీలాన్ని, దశరథ మహారాజు గారి యొక్క నడుబడిని గమనిస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పాపం చేతులు జోడించి వినయంతో నమస్కారం చేసి ఋష్యశృంగుణ్ణి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నాకు సంతానం లేదు. ఒక వయస్సులో సంతానం గురించి మాట్లాడితే అబ్బా అప్పుడే పిల్లలేమిటండి అని పరిహాసం చేస్తాం. కానీ వివాహం అయిపోయిన తర్వాత, కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, పిల్లలు తొక్కని పక్క
దానికి మించినటువంటి భారం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఏ ఇంట పడక పిల్లలు తొక్కేస్తారో దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకని ఆ పిల్లలు లేకపోతే ఎంత పరివేదన చెందాడో చూడండి దశరథ మహారాజు గారు. అయ్యా నాకు సంతానం లేదు, నా మనస్సులో చాలా దిగులు ఆక్రమించి ఉంది, అందుచేత నన్ను సంతానము కలిగినటువంటి వ్యక్తిగా చెయ్యడానికి, నా వంశము నిలబడడానికి, ఆచంద్రతారార్కము నా వంశము వృద్ధి చెందడానికి మహానుభావుడమైనటువంటి నువ్వు బ్రహ్మగా నిలబడి యాగం చేయిస్తే సంతానమును పొందడానికి ప్రతిబంధకంగా నేను చేసినటువంటి పాపము ఏది అడ్డు వస్తోందో ఆ అడ్డుగా వస్తున్నటువంటి ప్రతిబంధకాన్ని తొలగించగలిగినటువంటి క్రతువు చేయించగలిగిన సమర్థుడవు నీవని నమ్మి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను, నా చేత అశ్వమేధయాగం చేయించవలసినది అని ప్రార్థన చేశాడు. మహాపురుషుల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో చూడండి. ఒక్కసారి అలా మాట్లాడితే అంతే, క్రతువు జరిగిందా? క్రతువు అనుషంగికం. ఒక సద్బ్రాహ్మణుడు మహాతపస్వి ఋష్యశృంగుని మాట ఆధారం. ఆయనన్నారు పొంగిపోయి, సర్వదా ప్రాప్యసే పుత్రాంశ్చత్వారో అమిత విక్రమాన్ యస్యతే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగత. ఎప్పుడైతే నువ్వు ఇంత ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రవర్తించావో నీకు సంతానము కలగకపోవడానికి ప్రతిబంధకమైనటువంటి పాపమును తొలగించుకోవడానికి వేదము చేత చెప్పబడినటువంటి ఒక యాగమును చెయ్యాలనేటటువంటి ధార్మికమైన బుద్ధి నీ యందు ప్రసరించిందో దాని చేత సమస్త మంగళములు ప్రారంభమవుతున్నాయి. మనకి ఏదైనా కష్టం వస్తే భగవానుని నిందించడం, ఏదైనా సుఖం వస్తే పొంగిపోవడం కాదు. రామాయణం మనకి నేర్పుతుంది. తనకి కష్టం వచ్చినా మళ్ళీ పరమేశ్వరుడి పాదములే పట్టి, పెద్దల పాదములు పట్టి, గురువుల పాదములు పట్టి ఆ కష్టము నుంచి పైకి వచ్చేటటువంటి మార్గాన్ని రామాయణం మనకి చూపించింది. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగుని పాదములు పట్టి ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, నువ్వింత ధర్మ మార్గములో ప్రవర్తించావు కాబట్టి, నీకు యాగము చెయ్యాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఆ యాగము జరిగి తీరుతుంది. యాగము జరుగుతుంది, దానితో పాటుగా నీకు 4 కుమారులు జన్మిస్తారు. ఎటువంటి కుమారులు? మహాశూరులు, విద్వాంసులు, లోకము చేత కొనియాడబడేటటువంటి 4 కుమారులు కలుగుతారన్నారు. ఏనాడైతే ఋష్యశృంగ మహర్షి యొక్క అనుగ్రహం కలిగిందో ఆనాడే దశరథ మహారాజు గారికి సంతానం కలిగినట్టు లెక్క. యథార్థానికి ఆయన మాట నిజమవ్వడం కోసమని ఒక క్రతువు అనుషంగికంగా జరిగింది యథార్థం చెప్పాలంటే. అందుచేత ఆ మహానుభావుడు ఆశీర్వచనం చేశారు. చేసిన తరువాత చైత్రమాసంలో చిత్రా నక్షత్రంతో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొస్తారు. ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభం వేసి ఆ స్తంభానికి కడతారు. కట్టిన తరువాత బంధనం అంటారు. కట్టి దానికి ప్రోక్షణ చేస్తారు, తర్వాత స్నాపన చేస్తారు, తర్వాత విమోచన చేస్తారు. దానికి సంప్రోక్షణ చేసి నీళ్లు జల్లి కడిగి ఆ తరువాత ఆ గుర్రాన్ని విడిచిపెడతారు. 12 నెలల పాటు, 1 సంవత్సరం పాటు ఆ గుర్రం తిరుగుతుంది. దాని వెనకాతల మహాశూరులైనటువంటి వారు, బ్రహ్మ, ఆధ్వర్యు మొదలైనటువంటి వాళ్ళు కూడా బయలుదేరి వెడతారు. వెళ్ళి ఆ యాగానికి అనుషంగికంగా ముందు ఆ అశ్వం సంవత్సరం పాటు తిరిగి వెనక్కి రావాలి. వసంతకాలంలో బయలుదేరింది, చైత్ర బహుళ పూర్ణిమ నాడు బయలుదేరి వెళ్ళింది. దీనికి అనుషంగికంగా గుర్రం బయలుదేరేటప్పుడు సాంగ్రహకరణి అనేటటువంటి